పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలిద్దరూ కలిసి పడుకుంటారు. కానీ ఇద్దరు పిల్లల తర్వాత భార్యాభర్తలు ఏవో కారణాల వల్ల కలిసి పడుకోవటం లేదా పిల్లలతో విడివిడిగా పడుకోవటం చూడవచ్చు. భార్యాభర్తల మధ్య సంబంధంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయో ఈ కథనంలో చూద్దాం. సాన్నిహిత్యం తగ్గుతుంది. భార్యాభర్తలిద్దరూ కాసేపు మాట్లాడుకోవడానికి లేదా ప్రేమించుకోవడానికి పడుకునే సమయం మాత్రమే. బంధం బలోపేతానికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భార్యాభర్తల బంధాన్ని రెండు వ్యతిరేక ధృవాల్లాగా ఒకవైపు విడిపోవటం అంత మంచిది కాదని స్నేహితులు, సెక్స్ సైకాలజీ నిపుణులు అంటున్నారు. సులభంగా విసుగు చెందండి. మీరిద్దరూ బెడ్రూమ్లో సాన్నిహిత్యంగా నిద్రపోకపోతే మీ సంబంధం సులభంగా విసుగు చెందుతుంది. మీ భార్య లేదా భర్త మిమ్మల్ని కోరికతో తాకినప్పుడు కూడా మీరు గొప్ప భావోద్వేగాలను అనుభవించలేరు. సెక్స్ పట్ల ఆసక్తి లేకపోవడం, మీరు విడివిడిగా నిద్రపోవటం అలవాటు చేసుకుంటే చివరికి మీకు సెక్స్ పట్ల పెద్ద కోరిక కూడా ఉండదు. వేరొకరి పట్ల ప్రేమ, కోరిక. మీ సాన్నిహిత్యం తగ్గుతున్న కొద్దీ మీరు ఎల్లప్పుడూ సాన్నిహితంగా ఉండకపోతే మీరు క్రమంగా వేరొకరితో ప్రేమలో పడే అవకాశం ఉంది. మరియు మీరు మీ భార్య లేదా భర్తతో ఒంటరిగా కూర్చొని చేతులు పట్టుకొని మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. తగాదాలు మరియు సందేహాలు. ఒక కుటుంబంలో సందేహం ముందు తలుపు నుండి వస్తే ఆనందం వెనక తలుపు నుండి తప్పించుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యాభర్తల జీవితంలో సందేహం ఉండకూడదు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే చివరికి ద్వేషం. మీ దృష్టి మరొక వ్యక్తిపై మళ్ళినట్లయితే, మీరు మరొకరిని ప్రేమించడం ప్రారంభించినట్లయితే మీరు మీ భాగస్వామిని కొంచెం ద్వేషించడం ప్రారంభిస్తారు. కాబట్టి మిత్రులారా, మిమ్మల్ని విశ్వసించి మీ చేయి పట్టుకున్న వ్యక్తిని ప్రేమించండి. మీ భాగస్వామిని ఆలింగనం చేసుకోండి మరియు దుఃఖాన్ని దూరం చేసుకోండి.